ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫారెన్ బాడీస్. ఫారెన్ బాడీస్ అడల్ట్స్‌లో అండ్ చిల్డ్రన్‌లో సెపరేట్‌గా ఉంటుందండి. వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఫారెన్ బాడీస్ ఇన్ చిల్డ్రన్. చిన్న పిల్లలు చాలా కామన్‌గా ఆడే వస్తువులు టాయ్స్ కానియండి, రబ్బర్ వస్తువులు కానియండి, పిన్స్, నట్స్, బోల్ట్స్, టాయ్స్‌లో ఉండే బ్యాటరీస్ కానియండి, రింగ్స్, చైన్, చెవి కమ్మలు ఇవన్నీ పెట్టుకుంటా ఉంటారు నోట్లో. సడెన్‌గా రిఫ్లెక్స్ వచ్చేసి మింగేస్తారు. మింగేసిన తర్వాత మింగిన విషయం కూడా చాలా సార్లు చెప్పరు. భయపడి తిడతారేమో అన్న భయంకి అన్‌డయాగ్నోస్డ్‌గా అట్లనే ఉండి స్కానింగ్ చేసినప్పుడు కొన్నిసార్లు దొరుకుతుంది. కొంతమందేమో వెంటనే చెప్తారు. ఎప్పుడైనా చిన్న పిల్లలు గానీ, పెద్ద పిల్లలు గానీ ఫారిన్ బాడీ అంటే నార్మల్‌గా తినే వస్తువు కానిది ఏదైనా గానీ మింగాను అని చెప్తే ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ చేయాల్సింది పిల్లవాళ్ళకి ఏం తినబెట్టకుండా ఇమ్మీడియేట్‌గా దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌ని కలవాలి. అది కాయిన్ అనుకోండి, గొంతులో పై భాగంలో ఇరుక్కుపోవచ్చు, మింగే పైప్‌లో ఇరుక్కుపోవచ్చు, స్టమక్‌లో ఆగిపోవచ్చు, చిన్న పేగులో ఎళ్ళే స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి చిన్న పేగులో ఇరుక్కుపోవచ్చు. స్టమక్ వరకు ఉంటే చిన్నగా డే కేర్ ఎండోస్కోపీ ప్రొసీజర్‌తోని తీసేయొచ్చు. 5 మినిట్స్, 10 మినిట్స్‌లో అయిపోతుంది. అదే గనక చిన్న పేగులోకెళ్తే మేజర్ సర్జరీ లాగా అయితుంది. కట్ చేసి, ఓపెన్ చేసి పేగు నుండి తీయాల్సొస్తుంది. షార్ప్ ఆబ్జెక్ట్స్ అనుకోండి ఎక్కడైనా ఇరుక్కుపోయి, కుచ్చుకుపోయి పేగుకి గానీ, మింగే పైప్‌కి గానీ హోల్ పడి బయటకి ఫ్లూయిడ్స్ అంతా లీక్ అయ్యి, ఇన్ఫెక్షన్ అయ్యి పెద్ద మేజర్ సర్జరీ వరకెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బటన్ బ్యాటరీస్ అంటే ఈ లిథియం బ్యాటరీస్. చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్‌లో ఉండే ఈ గుండ్రాటి బ్యాటరీస్ చూడడానికి కాయిన్ లాగానే ఉంటుంది. ఎక్స్‌రే తీస్తే కూడా కాయిన్ లాగానే అనిపిస్తుంది. కానీ అది బ్యాటరీ అయి ఉంటుంది. అది అంటిల్ అన్‌లెస్ మింగిన బాబు గాని, పాప గాని బ్యాటరీ అని చెప్పే వరకు అది బ్యాటరీ అని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. బ్యాటరీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బ్యాటరీలో ఉన్న కెమికల్ అంతా రిలీజ్ అయితా ఉంటుంది. ఎక్కడైతే ఆ కెమికల్ రిలీజ్ అయితుందో ఆ మ్యూకోజాకి బ్యాటరీ ఎక్కడైతే అతుక్కుపోతుందో ఆ కెమికల్ రిలీజ్ అయ్యి అక్కడ తినేస్తా ఉంటుంది. అక్కడ అల్సర్ ఫార్మ్ అయితుంది. చుట్టుపక్కల మొత్తం వాపొచ్చేసి ఇది మధ్యలో బరీ అయిపోతది. అది అక్కడే స్టక్ అయిపోయి కెమికల్ రిలీజ్ చేసి లాస్ట్‌కి పేగుకు హోల్ చేస్తుంది. కెమికల్ మొత్తం రిలీజ్ అయిపోయి ఆల్మోస్ట్ పెరిటోనైటిస్ స్టేజ్ మేజర్ ఎమర్జెన్సీ లాప్రోటమీ సర్జరీ ఓపెన్ చేయాల్సినంత వరకు వస్తుంది. బటన్ బ్యాటరీ అనేది వెరీ 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 డ్రెడ్‌ఫుల్ ఎమర్జెన్సీ అండి. షార్ప్ ఆబ్జెక్ట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. చున్నీలకు పెట్టుకునే పిన్స్ కానివ్వండి, స్టేప్లర్ పిన్స్ కానివ్వండి ఇవి కూడా మింగుతా ఉంటారు. ఫారెన్ బాడీ అనేది ఎప్పుడైనా ఎమర్జెన్సీ అండి. బనానా తినిపిస్తే పోతుందని. ఏమీ తినిపించకుండా దగ్గరలో ఉన్న మీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌ని కలవండి. అది ఏ రకమైన ఫారెన్ బాడీ అనేది ఐడెంటిఫై చేస్తారు. ఏ పొజిషన్‌లో ఉందో ఐడెంటిఫై చేస్తారు. తీయగలిగే పొజిషన్‌లో ఉందంటే ఇమ్మీడియేట్‌గా తీస్తారు. లేదంటే దాన్ని సీరియల్ ఎక్స్‌రేస్‌తోని ఫాలో అప్ చేసుకుంటూ ముందుకు కదులుతుందా? అక్కడే స్టక్ అయిందా? ఆపరేషన్ అవసరమా? అనేది సర్జన్‌తో పాటు క్లోజ్ ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. అవసరమైతే సర్జరీకి తీసుకోవాల్సి ఉంటుంది. అసలు నెగ్లెక్ట్ చేయకండి. దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌ని కలవండి. థాంక్ యూ.